వెల్కమ్ టు తిరంగ టీవీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ వార్ జెట్ లో ప్రయాణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ న్యూస్ దేశంలోని అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అయింది. అయితే ఇందులో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించిన రాఫెల్ జెట్ నెంబర్. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏదైతే భారత్ రాఫెల్ వార్ జెట్ ని కూల్చామని చెబుతున్నారో అదే నెంబర్ ఉన్న రాఫెల్ జెట్ లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. ఇక రెండవది, ఆపరేషన్ సింధూర్ లో హర్యానాలోని డిఫెన్స్ ఎయిర్ స్టేషన్ అంబాలని బ్లాస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే అంబాలా ఎయిర్ ఫీల్డ్ నుండి మన రాష్ట్రపతి ఈ రాఫెల్ జెట్ లో ప్రయాణించారు. ఇక మూడవ విషయానికి వస్తే, ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు చెందిన ఎయిర్ ఫైటర్ శివాంగి సింగ్ ని పట్టుకున్నామని పాక్ ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించిన రాఫెల్ వార్ జెట్ ని నడిపింది పైలట్ శివాంగి సింగ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాకిస్తాన్ కూల్చివేశామని ప్రకటించిన అదే రాఫెల్ జెట్ ని ఎక్కడం, అలాగే పాక్ పేల్చేశామని చెబుతున్న అంబాలా ఎయిర్ బేస్ నుండి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడం, అలాగే పాక్ పట్టుకున్నామని చెబుతున్న మన ఎయిర్ కమాండర్ శివాంగి సింగ్ తో కలిసి ప్రయాణించడం, వీటన్నిటి వల్ల పాకిస్తాన్ చెప్పిన ఈ 3 విషయాలు ఫేక్ అని ఇండైరెక్ట్ గా ప్రపంచానికి చెప్పినట్లయింది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.